మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వానాకాలం రైతు భరోసా నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పంపిణీ ప్రారంభించనున్నారు. మొదటి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41 లక్షల రైతులకు పెట్టుబడి సాయం విడుదల కానుంది. రైతు వేదికల నుంచి అన్నదాతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు జూలై 5లోగా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. అన్నదాతలకు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో మెగా రైతు మేళా, రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి రైతు భరోసా విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే వర్షాల వల్ల మదిరలో సభను రద్దు చేసి హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా నిధులను విడుదల చేయనున్నారు. హైదరాబాద్ సభలో 2500 మందికి పైగా రైతులు పాల్గొంటారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి రైతు వేదికల ద్వారా అన్నదాతలు, ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 73,32,000 మంది అన్నదాతల ఖాతాల్లో దశల వారీగా రైతు భరోసా జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఎకరం వరకు భూమి ఉన్న 14,65,000 రైతులకు 878 కోట్ల 94 లక్షల రూపాయలు, 2 ఎకరాల వరకు ఉన్న 26,72,000 మంది అన్నదాతలకు 1,603 కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి. మిగతా రైతులకు కూడా దశల వారీగా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. స్థానిక వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పిస్తే కొత్త వారికి కూడా రైతు భరోసా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న నిబద్ధతకు రైతు భరోసా కార్యక్రమం నిదర్శనమని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పెట్టుబడి సాయాన్ని ఆలస్యం చేయవద్దన్న ఉద్దేశంతో వర్షాల వల్ల మదిర సభ రద్దయినప్పటికీ ముందు ప్రకటించిన విధంగా నేటి నుంచి రైతు భరోసా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రైతులు విత్తనాలు వేసే సమయంలోనే ఆర్థిక భరోసా అందించడం ద్వారా సాగు వ్యయభారాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇవాల్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.